నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. వారితో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం. ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకుని రేవంత్ రెడ్డి గారు మీకు ఈ 10 రోజుల పాలన మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏం చెప్తారు సార్? చాలా స్మార్ట్ అనలిస్ట్ గా మీ అంచనా ఏంటి? రేవంత్ రెడ్డి చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, చాలా స్మార్ట్ క్రాఫ్టీ పాలిటీషియన్. ఢిల్లీ పరిస్థితి అర్థం చేసుకున్నాడు, అక్కడ హైదరాబాద్ పరిస్థితి అర్థం చేసుకున్నాడు, జిల్లాలన్నీ తెలుసు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు. తక్కువ వయసు కాదు, తక్కువ ఎక్స్పీరియన్స్ కాదు. 25 years ఎక్స్పీరియన్స్. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎంపీగా. సో అన్నీ తెలుసు, బాగా డీల్ చేశాడు, చాలా ఇంటెలిజెంట్ గా డీల్ చేస్తున్నారు. ఇవన్నీ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత మునిగిపోతాయి, అది వేరే విషయం. మొదలు మాత్రం ఫస్ట్ 6 నెలలకి అన్ని చేసేస్తాడు, వచ్చి పెడతాడు, టైం సంపాదించుకుంటాడు. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ మెయిన్ ప్రాబ్లం అతనికి ఏంటంటే ఢిల్లీ నుంచి కెలుగుతూ ఉంటా. ఢిల్లీ నుంచి వాళ్ళు ఇంపోజ్ చేసుకోవటానికి తెలంగాణ నుంచి కొద్దిగా విషయాలు ఉన్నాయి, మీకు నాకు తెలుసు. అవన్నీ చేసుకోవటానికి చూస్తారు. ఆయన చేయనివ్వకుండా చేయగలదా? ఆయన రెప్యుటేషన్ కాపాడుకోగలదా? ఆయన ఇండిపెండెన్స్ చూడగలదా? అని చూడాలి. వేళ ఏదో కొత్త కుటుంబంలాగా అందరూ బాగానే ఉన్నారు. రేపటి నుంచి అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ మ్యాన్ ముఖ్యమంత్రి అని మాత్రం. సరే, ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక చాలా ఈజీ అవుతుంది తెలంగాణలో. వాళ్ళ హామీల అమలు విషయంలో కావచ్చు, లేకపోతే కేంద్రం నుంచి సహకారం ఎలాగ ఉంటుంది కాబట్టి. ఒకవేళ మళ్ళీ బీజేపీ కనుక వస్తే కొంత గడ్డు పరిస్థితేనా ప్రభుత్వం మనుగడ విషయంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో చక్కదిద్దే విషయంలో కావచ్చు? బీజేపీ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద, ఇక్కడ తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు బీజేపీ. గత 4.5 సంవత్సరాలు బీజేపీ చేసిన ఫోకస్ గురించి కేసీఆర్ ఓడిపోయి నా వ్యూ. వాళ్ళు చేసేది అల్లరి, వాళ్ళు చేసిన పాదయాత్రలు, వాళ్ళు చేసిన రోజు అలిగేషన్స్, మీడియాను వాడుకొని హడావి చేయడం. బీజేపీ వల్ల కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది. ప్రజలకి ఒక నమ్మకం వచ్చింది, కేసీఆర్ ఇలాంటోడు, అలాంటోడు, ఇలాంటోడు అని బీజేపీ చేయటం వల్ల. సో బీజేపీ తప్పకుండా ఎలక్షన్లో వాళ్ళు మళ్ళీ గెలిస్తే ఫోకస్ తీసుకొస్తారు. 15 సీట్లు ఉన్నాయి ఎంపీ. బీజేపీ 4-5 గెలిస్తే, 3 గెలిచినా 5 గెలిచినా స్ట్రాంగ్ గా ఉంటారు. కేసీఆర్ కూడా ఎలా గెలుస్తాడు, ఏం చేస్తాడు, ఎలాంటి క్యాండిడేట్స్ పెడతాడు చూడాలి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎలక్షన్ గెలవాలి. దానికి గ్యారెంటీలు అన్ని ఫుల్ఫిల్ చేసేస్తాడు, శుభ్రంగా చేసేస్తాడు. కానీ మీరు అన్న ప్రశ్నకి రేపు ఎలాంటి మెజారిటీతో బీజేపీ వస్తుంది, ఎలాంటి గవర్నమెంట్ ఉంటుంది, దాని మీద ఆధారపడి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని చెప్తున్నారు సార్. 80% అమలు చేసినా కానీ ఆ ఎఫెక్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఉండొచ్చేమో, ఏమంటారు? పూర్తిగా ఉంటుంది, చేసేస్తారు. ఇది చేయటంలో ఏమీ కష్టం లేదు. బస్సు ఫ్రీ అన్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ డబ్బు ఇస్తా అన్నారు, ఇచ్చేస్తారు. ఇది చేయొచ్చు. తర్వాత ఇంపాక్ట్ ఏంటి, తర్వాత ఏమవుతుంది? 2,50,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 2,50,000 ఉద్యోగాలు దేనికి ఇస్తున్నారు? మంచి ప్రొడక్టివ్ పర్పస్ కి ఇస్తున్నారా? లేకపోతే కలెక్టర్ ఆఫీసుల్లో, ఆర్డీఓ ఆఫీసులో, మినిస్టర్ బంగ్లాలో, మినిస్టర్ల ఆఫీసులో దఫేదారులుగా పని లేకుండా ఉద్యోగాలు వేస్తున్నారా? అది మీరు 2 లక్షల కొత్త ఉద్యోగాలు, 2,50,000 ఖాళీలు ఫిల్అప్ చేస్తా అంటున్నారు. తప్పులేదు, ఎందుకు చేయదంట. కానీ ఏ పర్పస్? మంచి పర్పస్ చేస్తారా? హెల్త్, ఎడ్యుకేషన్? ఉదాహరణ చెప్తున్నా, రోడ్ సేఫ్టీ ఉన్నది. రోజుకి మా లెక్క ప్రకారంగా 100 మంది తెలంగాణలో, హైదరాబాద్ లో సీరియస్ ఇంజరీస్ రోడ్ యాక్సిడెంట్స్ మీద అవుతున్నాయి. సీరియస్. చాలా మంది చచ్చిపోతున్నారు, మీకు తెలుసో తెలియదు. ఆ రోజు చచ్చిపోయినా నెల పోయాక ట్రిపుల్ అయిపోతున్నారు. అదేమన్నా రోడ్ సేఫ్టీ మీద 20,000 మంది పెడతారా? క్రైమ్ ఉన్నది, క్రైమ్ తగ్గించడానికి పెడతారా? క్రైమ్ చేసి పారిపోతున్నారు, దానికి పెడతారా? ఉమెన్ సేఫ్టీకి పెడతారా? పట్టణాలన్నీ సేఫ్ చేస్తారా? ఆనెస్టీ తీసుకొస్తారా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో? ఈ 2,50,000 ఉద్యోగాలు పెట్టి మంచి పర్పస్ కి తెలంగాణకు తీసుకొస్తాయి. చాలా మంచి. ఎక్కడో మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో దఫేదారు ఫైల్ మోయటానికి, లేకపోతే పిఏ దగ్గర ఇంకో పిఏ దగ్గర ఇంకో ప్యూన్, ఇలా చెత్తగా చేస్తే మాత్రం మునిగిపోతారు. చేసే పని కూడా అవ్వదు. సో చాలా జాగ్రత్తగా దూరదృష్టితో చేయాలి. కానీ మొదలు 6 నెలల్లో ఎన్ని గ్యారెంటీలు చేస్తారు. ఉద్యోగాలు కూడా 5,000, 10,000, 20,000 మొదలు ఇచ్చేస్తారు. టక్క ఇచ్చేసాం, ఆ పెన్షన్ ఇచ్చాం, ఇది ఇచ్చాం, ఇంకేం కావాలంటారు.
సో అది చూడాలి. నిన్న రఘురామరావు వచ్చి కూర్చోటం కొంచెం నాకు ఒక పిక్చర్ నాకు అంత బాగా అందలేదు. ఆయన వచ్చి ఇప్పుడు అడ్వైజర్ గా కూర్చుంటాడా, ఆయన ఏమైనా చెప్తాడా, ఇవన్నీ కేటీఆర్ యాక్షన్ తీసుకుంటారు. సో మీరు యాక్షన్ తీసుకుంటే తీసుకోండి, కావాలి తెలంగాణకి కరప్షన్ జరిగితే మీరు బయటికి పెట్టాలి, బయట పెట్టి ఎవరైతే కరప్ట్ గా ఉన్నారో జైలుకి పంపాలి, ఏం చేయాలో చేయండి. అంత దమ్మున్నదా చేయటానికి? చేయలేరు. ఎందుకంటే ఈడీ సిబిఐ అని ఢిల్లీలో ఇక్కడ వచ్చి వాళ్ళు చేయగలరా? నాకు కష్టం అనిపిస్తుంది. గత 10 ఏళ్లలో చూసుకుంటే మొన్న జరిగిన సభ ఎప్పుడు జరగల, అంత ఫైరింగ్గా జరిగింది. యాజ్ ఎ సీనియర్ అనలిస్ట్గా మీరు చెప్పండి, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లో, అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్లో ఎవరిది పై చేయి అంటారు? చెప్పాలంటే కేటీఆర్ పై చేయి. ఎందుకంటే కొంచెం చీఫ్ మినిస్టర్ రెస్ట్రెంట్ గా కూడా ఉండాలి కదా. చీఫ్ మినిస్టర్ కూడా గట్టిగా ఫైట్ చేస్తే ఆయనే ఇన్స్టెబిలిటీ తీసుకొస్తాడు. ఆయన చీఫ్ మినిస్టర్ దగ్గర ఓపిక ఉండాలి, తిరిగితే నవ్వేసి బయటికి వెళ్ళిపోవాలి. పివి నరసింహారావు లాగా, లేకపోతే మన్మోహన్ సింగ్ లాగా పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి. ఆ క్వాలిటీ ఉండాలి. నరేంద్ర మోడీ కూడా తిడతా ఉండినా పట్టించుకోడు. సో రేవంత్ రెడ్డి ఎక్కువ గొడవ చేసేది ముఖ్యమంత్రి సైడ్ నుంచి అంత అటాకింగ్ వద్దంటారా? ఏమంటారు? ముఖ్యమంత్రి సైడ్ నుంచి అటాకింగ్ స్పీచ్ అవసరం లేదంటారా అంటున్నా? అవసరం లేదు. అటాకింగ్ స్పీచ్ కాదు, ఒక స్పీచ్ సీరియస్నెస్, మర్యాద సంపాదించే స్పీచ్ ఉండాలి. ఆ వాయిస్ వినగానే రేవంత్ రెడ్డి కొంచెం సీరియస్ మ్యాన్, పెరిగాడు ఆఫీస్ లో, కుర్రోడు కాదు, మంచిగా ఉన్నదని తెచ్చుకోవాలి. అటాక్ ఎంత చేసినా ఆ అటాక్ ఎలా ప్రతిపక్షంలోనే ఉన్నాడు కదా సార్, ఆ అటాకింగ్ అనేది అట్లా కంటిన్యూ అవుతుంది. ఆయన కంటిన్యూ చేస్తాడు, మనం ఎలా రియాక్ట్ అవుతాం మనం చూడాలి. అది ముఖ్యమంత్రి మీద చాలా బాధ్యత, చాలా విషయాలుగా కేర్ఫుల్ గా డీల్ చేయాలని మాత్రం నేను అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది కేటీఆర్ అటాక్ ని ముఖ్యమంత్రి ఎలా డీల్ చేస్తాడు, ఇంటెలిజెంట్ గా డీల్ చేస్తాడా, లేకపోతే దానికి విక్టిమ్ అయిపోయి ఆయన కూడా తిరిగి అలాగే మాట్లాడతాడా, చూద్దాం. సార్, భవిష్యత్ పరిణామాలు ఇంకా ఏ మలుపు తీసుకుంటాయి, ఎట్లా ఉండబోతుంది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పెంటపల్లి రామారావు గారు.